9×4 36, 9×5 45, 9×6 54, 9 ఏళ్ళు. ఏమయ్యా జోగులు 9 ఏళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది. అది తెలిస్తే మీ దగ్గర నౌకరీ ఎందుకు? అవునులే. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరావు. కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నాయంటే? కాకా బాకా నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా, ఇదిగో అన్నయ్య కండువా. ఏంటో ఎరు చూపులే ఎలా ఇచ్చాక? జోగులు గారు ఎవరండి ఈ అమ్మాయి? మా చెల్లెలు. చెల్లె? ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది. పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేశారు జోగులు గారు. అవును, ఇంత అందమైన చెల్ల ఉన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు? ఏ నీతో చెప్పాలంటే? అలా కాదు, ఏమిటవుతుందంటే ఏం అవలే వెళ్ళరా పని చూసుకో. నువ్వు అస్తమాన బయట లోపల. నేనెవరో తెలుసా? సీతాదేవి గారి మేనల్లుడు. అలాగా? నా పేరు బుచ్చిబాబు. నీ పేరు? కాసులు. అదేమిటి నత్త? భయం. భయం ఎందుకే బాలనాగమ్మ, నీకోసం పుట్టిన కార్యవంతురాజునే. అట్టిపళ్ళు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అబ్బా, ఎంత అందంగా ఉన్నావే. దగదగలాడి ఆ శరీరం, నిగనిగలాడి ఆ జుట్టు, టపటపలాడి ఆ కళ్ళు. అబ్బా, డోంట్ డిస్టర్బ్, డోంట్ డిస్టర్బ్. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చి కేకలు పిచ్చివాడు? లేదా టపటపలాడి ఆ కళ్ళు. అబ్బా, ఇష్టం కదా. ఇక్కడ ఉంటావా? ఏంటయ్యా ఏంటి? అమ్మగారు మొగం చూసి కోరుకుంటున్నాను. మళ్ళీ స్థాయికి వచ్చావా? నీ మరీ లేదమ్మ, సినిమా చూసావా? హత్యలు ఎలా అయిపోతాం? పీకేసిన తాటే కాదు. వస్తాను. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడేవా? జాగ్రత్త. ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుపాకుతో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నచ్చటం వచ్చింది. ఇదిగో ఈ రోజు నాగా చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడేవా నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. ఇలా కలిసి అంతేనే అమ్మగారు కొనుక్కురామల్లే. అది అరే జాగ్రత్త పడ్డది కూడా ఖరీదు. ఏంటి నువ్వు ఉంటావుటి? అయ్యో బాబోయ్, బ్రహ్మాండమైన తాజ్మహల్ నేల పడిపోయింది. ఇలా జోగుతున్నావా? ఎందుకలా పడేసా? నేనే పడేసింది, మీరేదో కామెంట్ పెట్టింది. వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని పైగా నమ్మంటా. అదే ఏమిట్రా గోలా? ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేసేస్తాయా? లేదమ్మగారు, నేను అది పట్టుకొస్తుంటే కాలు దారి కింద పడిపోయింది. జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా? తిన్న తిండి చాలడం లేదా? డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా? జాగ్రత్తగా తీసుకురమ్మన్నానా? అది కాదు అమ్మగారు. నోర్మి, నీ సాక్ష్యాలన్నీ నాకు అనవసరం. ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద. Who found the sack? Tiger found the sack. 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 Who found the sack? Who found the sack? Tiger found the sack. అక్కయ్య, సరైన టైంకి వచ్చావు. నేను సినిమాకి వెళ్తున్నాను అత్తయ్య తోటి. హరికదా కాలక్షేపానికి గుళ్ళో వెళ్ళారని చెప్పు. ఒక డిసిప్లిన్ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఒరే, నువ్వు పుస్తకాలు బట్టి ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు బట్టి చదువుతానే ఉన్నాను. వస్తేనా చస్తేనా, అందుకనే ఈ డింకి. చడా రధవ, ఏదో సాకు చెప్తాడు. పోయి చదువు. కాలేజీ సెలవు పెట్టి నువ్వు ఇంట్లో కూర్చున్నావు. కాలేజీ వదిలినా షికాలు కొడతావు, ఆవిడ తిరుగుతుంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? కాలేజీ వదిలిపెట్టి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరగలేదు అత్తయ్య, షాప్కి వెళ్ళి వాచ్ తీసుకొస్తున్నాను. ఇదిగో. ఎన్ని గంటలకు తీసుకున్నావో షాప్కి ఫోన్ చేసి కనుక్కోమంటావా? అది కాదు అత్తయ్య, నాకు నిజం కావాలి. ఏం జరిగిందో చెప్పు. చెప్తా. దారిలో ఒక చిన్న సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే ఏం జరిగింది? నువ్వే చెప్పు బాలిక, చెప్పు. నేనా? అది కాదు అత్తయ్య. బాలిక దాచి రావడం లేదు, అత్తగారి దగ్గర చెప్పు.
చెప్తున్నాను అత్తయ్య. పోనీ నేనే చెబుతాను. చూడండి, ఈ దారిలో జరిగిన దానికి అంతటికి కారణం నేను. మీరా? చిత్తం బజారుకని బయలుదేరాను. దారిలో బాలిక గారి కారు కనిపించింది. శకటంలో ఎక్కాను. బజారు వెళ్ళాను. కావలసిన 4-3 సరుకులు తీసుకున్నాను. ఆయాసపడ్డాను. గుంటల్లో కారు పడితే గుండె గతుక్కుమంటుంది. కారు కొంచెం నెమ్మదిగా పోనీ బాలిక అన్నాను. పాపం నేను చెప్పినట్టుగానే చేసింది. ఇంటికి చేర్చింది. మీరు చెప్తున్నది నిజమేనా? చిత్తం, ఈ ఆలస్యానికి కారణం నేను. దీనికి బాధ్యత పూర్తిగా నేను వహిస్తున్నాను. ఇంకెప్పుడు వాళ్ళని అలా ఆలస్యం చేయనివ్వకండి. చిత్తం. నా మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చాయో, నేను ఎంత కలవరపడ్డానో మీకేం తెలుసు? చిత్తం. ఇంతకీ వాచి రిపేర్ అయిందా? అయింది అత్తయ్య. ఇదిగో విమలా, నువ్వు పైకి రా. మంగళారతి అయిపోతుంది. అయిపోయిందా? త్వరగా వెళ్ళండి మేస్టారు, రైలు టైం అయిపోతుంది. రైలుకా? అంత అవసరం ఏమొచ్చింది? తమరు డిస్మిస్ అయిపోయారుగా, మూటా ముల్లా కట్టుకొని దయచేయడానికి. ఓహో, ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. ఎవరిదో ఎవరిదే. పాపం, మీకు దుర్వార్త. ఏమిటది? నేను డిస్మిస్ కాలేదు. పైగా పెద్ద ప్రమోషన్ తో నా పోస్ట్ ఖాయమైపోయింది. నేను ఇక్కడే ఉంటాను. మీకు పాఠాలు ఇంకా చెబుతాను, సంస్కృతం కూడా చెబుతాను. మాట వినకపోతే. నమస్కారం మేస్టారు. మీ 9 రకం సాయంత్రంగా మార్నింగ్ టైం ఏదైతే. ఏమిటి ఏమిటి డొక్కు మాస్టారా? డిస్మిస్ చేయిస్తావా? బాలిక బాలిక చూసుకోమంటాడా? ఇది గడ్డం. అమ్మాయి కాసులు కాసిన మంచినీళ్ళ తీసుకొచ్చి పెట్టు. ఏమిటిది? పాటలో కలుసుకో. పాటలో కలుసుకో అంటే తోటలోకి పిచ్చి పిల్ల. ఏ తోటల్లో? తోట ఏమిటి తోట? ఉత్తరం రాశావుగా, తోటల్లో కలుసుకో. నీకు నేను ఉత్తరం రాశానా? నీ బుద్ధులు మండిపోను. బోధ కప్పల మోహం నువ్వుని. వదలు, నీ మోహం మండ వదలు. వదులుతా వలేదా? ఏం జోగులు, కొంచెం మెలుగుగా నడుస్తున్నావు. బజార్ అంతా కొనేసావేంటి? ఏదో చేశాను బావా. అంత దూరం పోతున్నావు అనమాట. పిచ్చి బాబు. పిచ్చి బాబు, రే ఆగరా ఆగరా. విన్నావా? పిచ్చి బాబు, పిచ్చి బాబు ఎంత కొన్నారు కోళ్ళు? గుడ్లు పెట్టలే, కోడి 11. గుడ్లు పెట్ల గడ్డి గుడ్డు పెట్ల మహా ఉంటే 3 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 3 రూపాయలు పిచ్చుకొస్తే వార పిచ్చుకలు 3 రూపాయలు. సర్లే, కూరలు ఎంత కొన్నావు? ఏమయ్యా మా యారాలు అడుగుతున్నా? రే జోగులన్నా, నిన్ను కంట కనిపెడుతూనే ఉన్నాను రా. ఈవేళ నువ్వు దగ్గర 14 రూపీస్ కమిషన్ కొట్టేసి ఉంటావు కదా. ఇది మా అత్తతో చెప్పానుకో, అంటే ఈ కోళ్ళతో పాటు ఇంకో ₹1 ఎక్స్ట్రా ఇచ్చి నిన్ను కూడా చప్పక్ అని కొంచేస్తుందండి. ఇలా చిన్న చిన్న సంగతులన్నీ నీకేం? నోర్మోయ్. బజార్కి వెళ్ళి నువ్వెంత కమిషన్ కొట్టేసావో నేను కనుక్కుని వస్తాను. అంతవరకు ఇక్కడే పడుంది. లేదా నీ మొత్తం కథ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందంటే. నోర్మోయ్, వెళ్ళు.
ఎక్కడ దాక్కున్నావు చెప్పు. ఎందుకండి? ఎందుక 32 ముక్కల కింద కోసి ఊర్లో జనాలందరికి పంచిపెడతా. అయ్యో వద్దండి, నా మొహం చూసేనా వదిలిపెట్టండి. నీ ముఖమా చూస్తాను. పిచ్చి కాసులు మీ అన్నయ్య ఎక్కడుంటే నేను వస్తాను చెప్పు. లిటిగేషన్ లో పెట్టి ధైర్యంగా వచ్చాను. ఇదే మీ నాటకం? నాటకం కాదు, దీన్నే ప్రేమ అంటారు. మొదటి సీన్ ఇట్టాగే ఉంటూ ఉంటుందన్నమాట. ఇదా మీ ఎత్తు? మా అన్నయ్య చూస్తే ఏమన్నా ఉందా? అసలే మీరంటే మండిపడుతున్నాడు. అవన్నీ నాకు తెలుసు, అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొచ్చాను. చూడు, ఇటువంటి సమయాలు అందరికీ దొరకవు. దొరికినప్పుడు బొంతగాకుల కావు కావు అంటూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందు విషయం తేల్చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తాను కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? బా ఏమిటండి ఆ మాటలు? ఆన్సర్ టు ది పాయింట్స్, పాయింట్స్ టు ది ఆన్సర్స్. ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమంటే? ప్రేమంటేనా సత్యం మొదటి నుంచి చెప్పుకోవాలన్నమాట. సరే అలానే ఎప్పుడు నువ్వు నా కోసమే బ్రతకాలి, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. అరే ఇదేదో తమాషాగా బాగానే ఉందే. ముందు ముందు ఇంకా తమాషాగా ఉంటుంది. మందగమన మీ అన్నయ్య వచ్చే వేళ అయింది, వీపు సాఫ్ చేస్తాడు. ఈ వేళకి ఈ పాఠాలు చాలు, జ్ఞాపకం ఉంచుకో. బాబాయ్ హాయ్.